జై శ్రీరామ్ అండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు తిరుప్పావై 11వ పాశురాన్ని మరియు దాని తాత్పర్యాన్ని అనుసంధానం చేసుకుందామండి. ఆండాళ్ తిరువడిగలే శరణం கற்றுக்கரவை கணங்கள் பல கரந்து செற்றாரர் திரளையச் சென்று செருச்செய்யும் குற்றம் ஒன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புற்றவல்குல் புனமையிலே போதராய் சுற்றத்து தொழிமாறெல்லாரும் வந்து நின் முற்றம் புகந்து முகில் வண்ணன் பேர்பாடா சிற்றாதே பேசாதே செல்வ பெண்டாட்டி నీ ఎట్లు కురంగుం పొరులేలో రింబావాయ్. ఈ పాశురంలో గోదా తల్లి 6వ గోపికను మేల్కొల్పుతుందండి. ఆ గోపిక ఎలా ఉంది అంటే, చక్కని ప్రాయమందు ఉన్న పశువుల మందల సమూహముల యొక్క క్షీరములను ఒక్కొక్కరే పితుకగలిగేడి సామర్థ్య బలములను కలిగిన వారు ఎదిరించినటువంటి శత్రువుల సమీపమునకేగి వారందరూ నిర్వీర్యులగునట్లుగా యుద్ధమునరించడి బలములను కలిగిన వారు ఎట్టి విధములైన అధర్మములనునరింపక పరిశుద్ధులుగా ఉండేడి గొల్లజనుల యొక్క మంచి వంశమునందు జన్మము నొందిన ఓ సువర్ణలత, తన యొక్క వల్మీకమందు నిర్భయముగా విప్పుకొనినటువంటి సర్పము యొక్క పడగరీతిన విశాలమైన జగన ప్రాంతము గల సుందరి, అడవి యందు స్వేచ్ఛగా తిరుగాడుచుండు సుందరమైన నిమలి వలె ప్రకాశము గలదానా, త్వరగా రావమ్మా, నేను ఈ విధముగా నిన్ను పిలుచుటతోనే చుట్టుపక్కల ఉండెడి చెలియలందరూ కూడా లేచి వచ్చి నీ వాకిట వద్ద చేరి నీ వింకను లేవకుండుటచే నిన్ను పోలినటువంటి నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుని గురించి గానమునర్చుచున్నప్పటికీ నీవు ఏ విధమైన కదలిక మాట లేక ఆ విధముగా నిద్రించుచుండ తగునా అమ్మ, నీవు ఐశ్వర్యవంతురాలువైనందులకు ఇది ఏనా చేసేడి పని అని ఆండాళ్ తల్లి మేల్కొల్పుతుందండి. ఈ 6వ గోపిక ఎటువంటిది అంటే, ఎటువంటి వంశంలో తను జన్మించిందండి? ఓ సువర్ణలత అంటే బంగారు వంటి దానా, నీ యొక్క వంశం ఎటువంటిది అంటే, వందల సమూహముల యొక్క పశువులుంటే వాటి యొక్క క్షీరాన్ని ఒక్కరే పితుకగలిగేంత సామర్థ్యం వాళ్లకు ఉంది. అలాగే ఎంతమంది శత్రువులు దగ్గరికి వచ్చినా ఎదురు తిరిగితే వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేసి యుద్ధం ఉనరించేటువంటి బలము కలిగిన వాళ్ళు. ఇంకా వాళ్ళు ఏ విధమైనటువంటి అధర్మాన్ని చేయకుండా ఎంతో పరిశుద్ధులుగా ఉండేటువంటి గొల్ల జనుల యొక్క వంశమునందు నీవు పుట్టావు కదా, ఎంత అదృష్టవంతురాలివి నువ్వు, ఎంత ఐశ్వర్యవంతురాలివి. ఇంకా నీవు అడవిలో స్వేచ్ఛగా తిరిగాడేటువంటి అందమైన నెమలి వలె అంతటి ప్రకాశం కలదానివి. అలాగే తన పుట్టలో నుండి నిర్భయముగా పడగ విప్పుకొని వచ్చేటువంటి సర్పం యొక్క పడగ రీతిగా నీ యొక్క విశాలమైన జగన ప్రాంతము ఉన్నటువంటి ఓ సుందరి, నీలాగే ఉన్నటువంటి నీలమేఘశ్యాముడైన కృష్ణుడి యొక్క గానం చేస్తుంటే అది విని కూడా నీవింకా లేచి రావేంటమ్మా, ఇది నీకు తగునా, నిన్ను ఈ విధంగా పిలుస్తుంటే మిగతా చెలియలు కూడా వచ్చి నీ వాకిట ముందు నిలుచున్నారు. ఇది నువ్వు చేయవలసిన పని కాదు, ఇలాగైనా నువ్వు చేసేది, నీ వంశం ఎటువంటిది, నువ్వు ఎంత ఐశ్వర్యవంతురాలివి, ఇంతటి సుగుణాలు ఉన్నాయి, అధర్మం అనేదే తెలియదు, ఇలాంటి సుగుణాలు ఉన్న నీవు ఇంకా నిద్ర లేవకుండా ఉండడం నీకు తగదమ్మా, త్వరగా లేచి రావమ్మా అని ఆండాళ్ తల్లి 6వ గోపికను ఈ విధంగా మేల్కొల్పుతుందండి. రేపు 12వ పాశురంలో మళ్ళీ కలుద్దాము. జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.